ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 14వ చరణం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దావీదు అంటున్నాడు, 2 సార్లు చెప్తున్నాడు దావీదు, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఆయన నమ్ముకున్న వారిని నష్టపరిచినట్టు చరిత్రలోనే లేదు, ఉండబోదు కూడా. ఎంతో మందికి బాధ ఏంటి అనంటే, నా భవిష్యత్తు ఏమైపోతుందో అని భయముతో ధైర్యం లేని పరిస్థితుల్లో జీవిస్తారు. ఒకవేళ భవిష్యత్తు గురించి భయపడతా ఉంటే, బాధపడతా ఉంటే, నా భవిష్యత్తు ఏమైపోతుంది, నాకెవరు సహాయం చేస్తారని ఆలోచిస్తూ ఉన్నట్లయితే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం తెచ్చుకొని హృదయం నిబ్బరముగా ఉంచుకోండి. దేవుని కొరకు కనిపెట్టండి. దేవుడు ఎప్పుడు ఏ కార్యం చేస్తాడో వెయిట్ చేస్తా ఉండండి. దేవునికి తెలుసు నీ జీవితంలో నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. నీ ఉద్యోగం ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. నీ వివాహం ఎప్పుడు చేయాలో దేవుడికి తెలుసు. నీకు పిల్లల్ని ఎప్పుడు అనుగ్రహించాలో దేవుడికి తెలుసు. నీకు ప్రమోషన్ ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి తెలుసు. ఆయన ఎప్పుడు ఎవరికి కూడా విచారము కలుగ చేసే దేవుడు కాదు. కాబట్టి నీ భవిష్యత్తులో నీకు ఏది ఎప్పుడు సరైన సమయంలో ఇవ్వాలో దేవునికి తెలుసు. అంతవరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటావో ఆయన నీ జీవితంలో సరైన సమయంలో సరైన మార్గంలో నేను నడిపిస్తాడు. కాబట్టి ఒకవేళ గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉంటే, భయపడుతున్న పరిస్థితుల్లో ఉంటే, నా దగ్గర ఎవరూ లేరండి, నేను ఒంటరిని అయిపోయానని ఒకవేళ నువ్వు బాధపడుతూ ఉంటే, ఈ రోజు దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఆయన మన జీవితంలో మేలైనదే చేస్తాడు. ఆయన మన భవిష్యత్తుని క్షేమముగానే ఉంచుతాడు. ప్రైజ్ ద లార్డ్.